Okay, alright. So, good evening, students. Today we will discuss about the another session, applied biology. Okay, so in this applied biology, discussion the animal husbandries. So different type of the animal husbandries. So before going to the animal husbandries, so దీనిలో మనకు ఈ అప్లైడ్ బయాలజీని ఎలా యూజ్ చేసుకోవాలి, సో ఎందుకు యూజ్ చేసుకోవాలి, వై వి ఆర్ ద యూజింగ్ ఆఫ్ ది అప్లైడ్ బయాలజీ ఫర్ animal under the animal husbandries. So they are the enhancement of food production. సో మనకి పాపులేషన్కు తగ్గట్టుగా ఫుడ్ ప్రొడక్షన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి కాబట్టి ఏవైతే ఫుడ్ ప్రొడక్షన్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవాలి ఆ పర్టికులర్ ఎనిమల్స్ ఉన్నాయో ఆ ఎనిమల్స్ని లైఫ్ స్టాక్ అంటారు. సో వీఆర్ కాల్డ్ ఏ లైఫ్ స్టాక్స్. సో లైఫ్ స్టాక్ దే ఆర్ ద డిపెండ్స్ అపాన్ ది ఫుడ్ ప్రొడక్షన్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది food production. So what are the animals mari but emi antaru, so different type of the animals they are called like cow, goat, sheep and also poultry and fisheries. So ఇవి ఏవైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ద ఎనిమల్స్ ఉన్నాయో లేకపోతే ఈ ఎనిమల్ హస్బెండరీస్ ఉన్నాయో ఇవి ఫుడ్ ప్రొడక్షన్కే కాకుండా సో దే లాట్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఆల్సో దే ఆర్ ద ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొడక్షన్ చేసుకోవచ్చు, అంటే ఎంప్లాయ్మెంట్స్కి మనం అంటే ఎంప్లాయ్మెంట్స్ని కల్పించవచ్చు వీటి ద్వారా, పౌల్ట్రీ ద్వారా కానీ ఫిషరీస్ ద్వారా కానీ. ఓకే, అండ్ ఆల్సో సో వాట్ ఆర్ ద ప్రొడక్షన్ వాల్యూ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ద ఎనిమల్స్. మనకి ఇవి ఏవైతే ఎనిమల్స్ ఉన్నాయో ఈ ఎనిమల్స్ నుండి మనం ఏ ప్రొడక్షన్ అనేది గెయిన్ చేసుకోగలుగుతామంటే సో మిల్క్, మీట్ అండ్ పార్క్ అండ్ ఊల్. సో దాంతో పాటుగా సమ్ ఆఫ్ ది అదర్ ఎనిమల్స్ కూడా చెప్పొచ్చు, దాన్ని హనీ. సో హనీ ప్రొడక్షన్ వాల్యూ ఆఫ్ ది హనీ బీస్ ద్వారా మనం హనీని ప్రొడక్షన్ వాల్యూ చేసుకోవచ్చు. దాంతో పాటుగా సిల్క్. ఓకే, సో సిల్క్ అంటే ఇప్పుడు సిల్క్ని కూడా సిల్క్ మౌత్ ద్వారా ప్రొడక్షన్ చేసుకోవచ్చు. సో ఇవి ఏవైతే బేసిక్స్ ఫండమెంటల్స్ ఉన్నాయో అంటే ఎనిమల్ హస్బెండరీస్ ఉన్నాయో ఈ ఎనిమల్ హస్బెండరీస్ యొక్క లైఫ్ స్టాక్స్ దీంతో పాటుగా అంటే మనకు ఫుడ్ వాల్యూస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, దాంతో పాటుగా లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా కల్పించుకోవచ్చు. ఓకే, and these especially under in these topics we are the discussion about the poultry management. మనం వేటి గురించి డిస్కషన్ చేద్దామంటే పౌల్ట్రీ మేనేజ్మెంట్ గురించి డిస్కషన్ చేద్దాం. అంటే అప్లైడ్ బయాలజీలో ఎనిమల్ హస్బెండరీస్ అని చెప్పాను, ఎనిమల్ హస్బెండరీస్లో మనం పౌల్ట్రీ మేనేజ్మెంట్ ఈ చిన్న సబ్ టాపిక్ని తీసేసుకొని డిస్కషన్ చేద్దాం. సో పౌల్ట్రీ మేనేజ్మెంట్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ది లైఫ్ స్టాక్స్. ఇన్ దీస్ పౌల్ట్రీ మేనేజ్మెంట్ ఆర్ ది డొమెస్టికేటెడ్ ఎనిమల్. ఎటువంటి ఎనిమల్స్ మనం దీన్ని మనం గ్యాదర్ చేసుకోవచ్చు అంటే డొమెస్టికేటెడ్ బర్డ్స్ అనొచ్చు, డొమెస్టికేటెడ్ అనిమల్ విచ్ మీన్స్ డొమెస్టికేటెడ్ బర్డ్స్. సో డొమెస్టికేటెడ్ బర్డ్స్ దే ఆర్ రేర్డ్ ఫర్ ది ప్రొడక్షన్ వాల్యూ ఆఫ్ ఎగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీట్ పర్పస్. సో మన పౌల్ట్రీ మేనేజ్మెంట్లో డొమెస్టికేటెడ్ బర్డ్స్ యూజ్ చేస్తున్నాం. డొమెస్టికేటెడ్ బర్డ్స్ వచ్చేసి మనకు ఓన్లీ ఏంటిది చికెన్ అండ్ ఆల్సో ఏంటిది డక్ కానీ చికెన్ కానీ ఈ కివి అని. ఓకేనా, సో ఇటువంటి ఏవైతే పర్టికులర్ బర్డ్స్ ఉన్నాయో వాటిని మనం డొమెస్టికేటెడ్ అనిమల్స్ అని బర్డ్స్ అని అనొచ్చు. అండ్ ద పర్పస్ ఆఫ్ ఎగ్ అండ్ మీట్ పర్పస్, ఎగ్ గురించి కానీ మీట్ గురించి కానీ దాని యొక్క ప్రొడక్షన్ వాల్యూని పెంచుకోవచ్చు. ఓకే, అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్ పౌల్ట్రీ మేనేజ్మెంట్, సో దానికన్నా ముందుగా మనం పౌల్ట్రీ మేనేజ్మెంట్ చెప్పేసుకుంటే దాంట్లో అంటే అబౌట్ పౌల్ట్రీ మేనేజ్మెంట్కి కొంచెం ముందుకు పోతే డాక్టర్ బివి రావ్, ఎవరు డాక్టర్ బివి రావ్. సో హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ పౌల్ట్రీ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ NECC. So NECC means the National Egg Coordination Committee. Nothing but they are is the modern poultry side poultry in Indian. So బివి రావ్ సార్ అంటేనే కామన్గా పౌల్ట్రీ అంటే మోడర్న్ పౌల్ట్రీ అని చెప్పొచ్చు. కామన్గా పౌల్ట్రీ మేనేజ్మెంట్ కాదు, మోడర్న్ పౌల్ట్రీ మేనేజ్మెంట్కి నేను ఫాదర్ అని చెప్పొచ్చు. అండ్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ NCC. మీరు నార్మల్గా జనరల్గా కూడా చదువుతూ ఉంటారు NCC అని చదువుతూ ఉంటారు. NCC నథింగ్ బట్ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. సో తిను ఎస్టాబ్లిష్ చేశాడు అండ్ ద స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద ఇన్ ఇండియా. దాంతోపాటుగా ఆల్ ఓవర్ ఇండియాలో తిను స్ప్రెడ్ చేశాడు. అండ్ మనకి పౌల్ట్రీ మేనేజ్మెంట్ తీసుకుంటే ఇన్ ఇండియాలో మనం ఇండియాలో పౌల్ట్రీ మేనేజ్మెంట్ తీసుకుంటే ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే ఎగ్ బై ప్రొడక్షన్ ఆఫ్ ద ఎగ్ పర్పస్ తీసుకుంటే థర్డ్ ర్యాంక్ అని చెప్పొచ్చు. అండ్ బై పర్పస్ ఆఫ్ మీట్ తీసుకుంటే ఫిఫ్త్ ర్యాంక్ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ సో దిస్ ఈజ్ అబౌట్ ఆఫ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్. ఓకే, రైట్. సో ఇన్ ద సో పౌల్ట్రీ మేనేజ్మెంట్ లోనికి వెళ్ళిపోతే దీన్ని 2 టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ చూసుకోవచ్చు.
only by purpose of production and by purpose of management it is the layers, it is called a egg. అంటే ఎగ్ గురించి మనం ఏవైతే లైఫ్ స్టాక్స్ వాటిని మేనేజ్మెంట్ చేస్తా ఉన్నామో దాన్ని మనం లేయర్స్ అని, అంటే ఎగ్ను ప్రొడక్షన్ చేసి ఏవైతే లైఫ్ స్టాక్స్ ఉన్నాయో వాటిని లేయర్స్ అంటున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ది మీట్ బై పర్పస్ ఆఫ్ ఏంటి మేనేజ్మెంట్, బై పర్పస్ ఆఫ్ మేనేజ్మెంట్ దేని గురించి మీట్. సో మీట్ ఏవైతే ఫుడ్ ప్రొడక్షన్ వాల్యూగా తీసుకునే ఉంటున్నామో దాన్ని మీట్ అంటున్నాం. ఆ మీట్ ఎస్పెషల్ బ్రాయిలర్స్. సో ద పౌల్ట్రీ మేనేజ్మెంట్ కెన్ డివైడ్ ఇంటూ two types, it is a layer and broiler. Each of the layers are separated by purpose of the layers here the egg, and by purpose of the broilers it is the meat purpose. Okay, and next the egg, it is the largest production value of in India. For the state name it is the AP, Andhra Pradesh అనేది ఇండియాలో ఆల్ ఓవర్ మన ఇండియాలో సో అన్ని స్టేట్లో కల్లా ఎగ్ ప్రొడక్షన్ వాల్యూ అనేది ఏపీలో చూడొచ్చు. అండ్ ఎస్పెషల్గా ఈ ఏవైతే బ్రాయిలర్స్ అండ్ ఎలాంగ్ విత్ ది లేయర్స్ ఉన్నాయో, బ్రాయిలర్స్ అండ్ ఎలాంగ్ విత్ లేయర్స్ ఉన్నాయో వీటిలో కామన్గా మన బ్రాయిలర్స్ కానీ లేయర్స్ కానీ మనం పౌల్ట్రీ మేనేజ్మెంట్కు పర్పస్గా తీసుకోవాలంటే మనకు బ్రీడింగ్ అనేది ఇంపార్టెంట్, గుడ్ బ్రీడింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఈ బ్రీడింగ్ అనేది చూజ్ చేసుకోవాలంటే మన బ్రీడింగ్ అనేది అంటే ఈ బ్రీడింగ్ ఎక్కడికి తీసుకుంటాం అంటే ఎగ్గుకో కానీ లేకపోతే మీట్ కానీ, సో మీట్ పర్పస్ కానీ ఏవైతే ఈ చికెన్కి సంబంధించిన అంటే ఈ లైఫ్ స్టాక్ ఎక్కడికి తీసుకోవచ్చు అంటే సెంట్రల్ పౌల్ట్రీ బ్రీడింగ్ ఫార్మ్. ఎక్కడ నుండి సెంట్రల్ పౌల్ట్రీ బ్రీడింగ్ ఫార్మ్. ఎస్పెషల్గా మన ఇండియాలో ఎక్కడ ఉంటుంది అంటే ముంబైలో ఉంది, భువనేశ్వర్లో ఉంది. ఓకే, ముంబైలో భువనేశ్వర్లో ఎస్పెషల్లీ ఫర్ లేయర్స్. అంటే లేయర్స్ మీన్స్ ఎగ్ ప్రొడక్షన్ చేసే లైఫ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైఫ్ స్టాక్స్ని మనం ఎక్కడికి గ్యాదర్ చేసుకోవచ్చు అంటే ఏంటి ముంబై అండ్ భువనేశ్వర్. ఓకే, అండ్ కమింగ్ టు ద మీట్ పర్పస్. మరి మీట్ పర్పస్ అంటే ఎగ్ అండ్ ఓకే మీట్ పర్పస్ అని చెప్పాం కదా. నెక్స్ట్ IVRI, very important for very short question for IPA exam for the intermediate. So IVRI nothing but Indian Institute of Indian Veterinary Institute of Research for Institute అని చెప్పొచ్చు, లేకపోతే ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఫ్రమ్ హైజత్ నగర్. ఓకేనా, హైజత్ నగర్లో ఉంది ఫర్ ఎస్పెషల్లీ బ్రాయిలర్స్. అంటే ఇక్కడ మనం లేయర్స్కు సంబంధించిన బ్రీడింగ్, ఓకేనా, బ్రీడింగ్ అనేది ఎక్కడికి తీసుకోవచ్చు అంటే ఓకే బ్రీడింగ్ అనేది ఎక్కడికి తీసుకోవచ్చు అంటే ఎక్కడని చెప్పాను కామన్గా ముంబై అండ్ భువనేశ్వర్ అని చెప్పాను. బ్రాయిలర్స్ ఎక్కడ నుండి తీసుకోవచ్చు అంటే ఎస్పెషల్లీ ఎక్కడ నుండి హైజత్ నగర్. ఎక్కడ ఉంది హైజత్ నగర్? ఓకేనా, హైజత్ నగర్ నుండి తీసుకోవచ్చు బై బ్రాయిలర్స్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనం IVRI ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ లో ఏంటిది మన బ్రాయిలర్ యొక్క బ్రీడింగ్ తీసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ వ్యాక్సిన్స్ కూడా మనం అంటే గ్యాదర్ చేసుకోవచ్చు. వ్యాక్సిన్ ఎందుకు? ప్రివెన్షన్ కోసం, బ్యాక్టీరియల్ ఫంగల్ వైరల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ది హెల్త్ కేర్ కోసం. ఎవరి హెల్త్ కేర్? పౌల్ట్రీకి యొక్క హెల్త్ ముఖ్యం కాబట్టి ఆ హెల్త్ కేర్ అంటే బ్యాక్టీరియల్ ఫంగల్ వైరల్ మైక్రో ఆర్గానిజమ్స్ నుండి మనం ఏంటిది వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి వ్యాక్సిన్స్ అనేది పర్ఫెక్ట్ టైంలో ఇవ్వాలి. సో టైంలో ఇస్తున్నాం కాబట్టి దానికి వ్యాక్సిన్స్ అనేది మనం ఇవ్వాలి కాబట్టి సో వ్యాక్సిన్స్ యాజ్ వెల్ యాజ్ బ్రాయిలర్స్ యొక్క బ్రీడింగ్ అనేది ఎస్పెషల్లీ IVRI. ఓకేనా, ఇక్కడ హైజత్ నగర్లో ఉండే IVRI ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్లో ఏంటి మనం గ్యాదర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇంట్రడక్షన్ అనొచ్చు, లేకపోతే అబౌట్ ది పౌల్ట్రీ మేనేజ్మెంట్. So coming to the very important from the few steps of poultry management. So especially we based on the 3 steps of poultry management. Here the first one, selection of disease free suitable disorders. Breeding. Nothing but ఏంటమ్మా బ్రీడింగ్ అంటే ఒక గుడ్ బ్రీడింగ్ అనేది మనం గ్యాదర్ చేసుకోవాలి ఫస్ట్. అంటే లేయర్స్ కానీ మనం బ్రాయిలర్స్ కానీ ఇవి రెండు కావాలన్నప్పుడు మన బ్రీడింగ్ అనేది అంటే ఏదైతే వాటి యొక్క బ్రీడింగ్ అనేది బెటర్గా తీసుకున్నప్పుడే మనం ఫుడ్ ప్రొడక్షన్ వాల్యూ అనేది ఎక్కువ వస్తుంది. అది ఎగ్ అయితే ఎగ్, లేకపోతే మీట్ అయితే మీట్. సో ఎగ్ అంటే బెటర్గా రావాలి అంటే ఎగ్ అనేది అప్రాక్సిమేట్లీ ఒక 200 to 250 వరకు ఏంటంటే మనకు ప్రొడక్షన్ వాల్యూ అనేది ఇస్తూ ఉంటుంది. అండ్ మీట్ కూడా అప్రాక్సిమేట్లీ 40 to 45 డేస్ వరకు మినిమం 2 to 2.5 kgs వరకు రెడీ అవుతూ ఉంటుంది. అలా రెడీ అయినప్పుడు మనం గుడ్ బ్రీడింగ్ అని చెప్పవచ్చు. అందుకని ఇక్కడ మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ కాంపోనెంట్ ఏంటంటే పౌల్ట్రీ మేనేజ్మెంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ డిసీజ్ ఫ్రీ సూటబుల్ బ్రీడర్. అంటే డిసీజ్ లేనటువంటి బెటర్ బ్రీడింగ్ అనేది మనం గ్యాదర్ చేసుకోవాలి. ఓకే, సో మన ఎలాంటి బ్రీడింగ్ ఉంటాయి, మన టైప్స్ ఆఫ్ బ్రీడింగ్ కూడా ఉంటాయి, అవి చూద్దాం.
సో బేస్డ్ ఆన్ ద బ్రీడింగ్ మనం ఆ బ్రీడర్స్ అనేది ఎలా తీసుకుంటాం, దేని బేస్ చేసుకుంటాం అంటే క్లైమేటిక్ కండిషన్, ఏమంటున్నా వెదర్ కండిషన్ అనొచ్చు, లేకపోతే క్లైమేటిక్ కండిషన్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. క్లైమేటిక్ కండిషన్ అది క్లైమేట్ కండిషన్ అంటే ఇప్పుడు మనం ఇండియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ది క్లైమేట్స్ ఉన్నాయి. సమ్మర్ సీజన్లో ఏంటంటే పౌల్ట్రీ మేనేజ్మెంట్ చాలా లాస్ అయిపోతా ఉంది. లాస్ మీన్స్ ఏంటంటే మనకు ఫుడ్ ప్రొడక్షన్ వాల్యూ అనేది అంటే మనం మార్కెట్కి వచ్చేసరికి ఏంటంటే వాల్యూ అనేది పెరిగిపోతూ ఉంది. అంటే ఏంటిది, సమ్మర్లో హీట్ అనేది హెవీగా ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల టెంపరేచర్ లెవెల్ అనేది ప్రొడ్యూస్ అయిపోయి ఏంటిది ఈ బ్రీడర్స్ అనేది తొందరగా చనిపోతూ ఉంటాయి. అందుకనే ఈ పౌల్ట్రీ మేనేజ్మెంట్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో చాలా లాస్ అయిపోతూ ఉంటారు. సో మనం మార్కెట్కి వచ్చినాక దాని యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో అందుకని క్లైమేటిక్ చేంజెస్కి అనుగుణంగా, ఓకే క్లైమేటిక్ చేంజెస్కి అనుగుణంగా ఈ ఏవైతే బ్రీడింగ్ అనేది తీసుకుంటారు. ఇక్కడ మనం టూ టైప్స్ ఆఫ్ ఇక్కడ పౌల్ట్రీ మేనేజ్మెంట్ 2 టైప్స్ ఆఫ్ మనం స్పీసెస్ ఉన్నాయి కాబట్టి దీనిలో ఫస్ట్ లేయర్స్ అంటే బై పర్పస్ ఆఫ్ ఎగ్ అంటే ఎగ్ బెటర్గా ప్రొడక్షన్ కావాలంటే ఏం తీసుకుంటున్నాం, BV300. ఎవరు ఒక బ్రీడర్ నేమ్ చెప్పండి, BV300. ఓకే, BV300 ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ బ్రీడింగ్. నెక్స్ట్ హైలీ, నెక్స్ట్ పూనా పెరల్స్. దే ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ బ్రీడర్స్. దే ఆర్ పర్పస్ ఆఫ్ ఎగ్ అంటే ఎగ్ ప్రొడక్షన్ కావాలంటే మనకు 3 టైప్స్ ఆఫ్ బ్రీడర్స్ కావాలి. అవి ఏంటంటే BV300, హైలీ అండ్ పూనా పెరల్స్. ఈ 3 అనేది బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూ ఆఫ్ ఎగ్ అంటే ఎగ్ను బెస్ట్ ప్రొడక్షన్ చేయాలంటే ఈ 3 బ్రీడర్స్ అనేది మనం ఇండియాలో ఎస్పెషల్లీ ఇండియాలో యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ బ్రాయిలర్స్ బై పర్పస్ ఆఫ్ మీట్. సో మీట్ పర్పస్ కాబట్టి మనకు హబ్బర్డ్ అని వెంకమ్, మనకు రెగ్యులర్గా మీరు వినే ఉంటారు హబ్బర్డ్ అండ్ వెంకమ్. ఈ 2 బ్రీడర్స్ అనేది హెవీగా యూజ్ చేస్తూ ఉన్నారు ఇన్ ఇండియాలో. మనం చూస్తే మీకు తెలియదు, నార్మల్ చికెన్ సెంటర్కి వెళ్ళినప్పుడు మనకు మార్కెట్లో చూసే ఉంటారు హబ్బర్డ్ చికెన్ సెంటర్ అని, వెంకమ్ చికెన్ సెంటర్ అని మనం మార్కెట్లో చూస్తూ ఉంటాం. బట్ మీరు అంత రికగ్నైజ్ చేయలేకపోతారు. ఇప్పటి నుండి అయినా కనీసం ఈ వీడియో చూసినాకనైనా మీరు ఎప్పుడైనా వెళ్తే ఓహోది హబ్బర్డ్ కానీ వెంకమ్ కానీ ఇది, సో దాని యొక్క ఏంటిది వాళ్ళ నేమ్ కాదు, ఓకేనా, ఆ బ్రీడర్స్ అంటే ఆ మీట్ ఎక్కడికి వెళ్ళి వస్తుందంటే ఈ హబ్బర్డ్ కానీ వెంకమ్ నుండి వచ్చే బ్రీడర్స్ ఏదైతే దాని మీట్ అన్నట్టు అని మీరు ఏంటిది రికగ్నైజ్ చేయాలి యాజ్ ఎ బైపీసీ స్టూడెంట్స్గా. ఓకే, నెక్స్ట్ సో దీస్ ఆర్ ద ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్. నెక్స్ట్ సెకండ్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్ దే ఆర్ ద ఫీడ్ మేనేజ్మెంట్ అంటే గివెన్ ద ప్రాపర్ ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్. సో మనం ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేస్తామో అంటే ఐ మీన్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటంటే దాంట్లో ఆల్ న్యూట్రిషన్స్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ దాంతో పాటుగా ఏంటి వెంటిలేషన్ సరిగా ఉండాలి, ప్రాపర్ వాటర్ అనేది, వాటర్ అంటే ఇక్కడ కామన్గా ఇక్కడ ఏంటిది పొల్యూటెడ్ వాటర్ కాకుండా ఏంటిది రెగ్యులర్గా ఫ్రెష్ వాటర్గా మనం ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఎలా వాడుతున్నామో అంత ప్యూరిఫైడ్ వాటర్ అనేది మనం రెగ్యులర్గా వాటికి ఇవ్వగలిగితే మనకు బెస్ట్ బ్రీడింగ్ అంటే బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూ అనేది తీసుకోగలుగుతాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్స్ ఆఫ్ కాంపౌండ్. థర్డ్ స్టెప్ ఏంటమ్మా, సో హెల్త్ కేర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రమ్ ఫుడ్ ప్రొడక్షన్ వాల్యూ ఆఫ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటిది హెల్త్ కేర్ వ్యాక్సిన్. ఫస్ట్ హెల్త్ కేర్ నథింగ్ బట్ దాని యొక్క ఏవైతే డిసీజ్ ఫ్రీగా ఉండాలి, లేకపోతే దాని యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది బెస్ట్గా ఉండాలంటే ఈ పర్టికులర్ డిసీజ్ నుండి అవాయిడ్ చేసేలాగా ఉండాలి. ఎవరు మనం యాజ్ ఏ మేనేజ్మెంట్గా. ఓకే, యాజ్ ఎ మేనేజ్మెంట్గా మనం అయితే పౌల్ట్రీస్ ఉన్నాయి, ఆ పౌల్ట్రీకి ఏంటి బెస్ట్ ఫుడ్ వాల్యూస్ అనేది ఇచ్చాము, నెక్స్ట్ బెస్ట్ బ్రీడింగ్ తీసుకున్నాం, మరి దాంతో పాటుగా హెల్త్ కేర్ అనేది మెయింటైన్ చేయాలి. సో హెల్త్ కేర్ మెయింటైన్ చేయాలంటే ఇక్కడ వ్యాక్సిన్స్ అనేది, ఓకే ఇందాక మనం చెప్పుకున్నాం వ్యాక్సిన్ ఎక్కడ నుండి మనం గ్యాదర్ చేసుకోవచ్చు అంటే ఏంటిది హైదరాబాద్ నగర్ IVRI ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి మనం ఏంటిది ఈ వ్యాక్సిన్స్ అనేది గ్యాదర్ చేసుకుంటున్నాం. సో రైట్, ఈ వ్యాక్సిన్స్ అగ్నెస్ట్ ఆఫ్ డిసీజ్. వ్యాక్సిన్ ఆల్వేస్ ఏం చేస్తుందమ్మా, అగ్నెస్ట్ ఆఫ్ డిజార్డర్స్ ఆర్ డిసీజెస్. వ్యాక్సిన్ ఎప్పుడైనా వ్యాధి రాకుండా ముందుగా ప్రికాషన్ తీసుకునేలాగా ఈ వ్యాక్సిన్స్ అనేది అంటే వ్యాధి ఇన్ కేసు వచ్చినా కూడా దాన్ని మనం ఏంటిది సో బ్రేకప్ చేయడానికి ఓకేనా వ్యాక్సిన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇన్ దీస్ హెల్త్ కేర్ ఆర్ హెల్త్ డిజార్డర్స్ ఏమేమి డిజార్డర్స్ వస్తాయి వీటికి అంటే పౌల్ట్రీ మేనేజ్మెంట్ అంటే వైరల్ డిసీజ్, బ్యాక్టీరియల్, ఫంగల్. దీస్ 3 disorders mainly important as of poultries. So here the viral. So what are the viral disorders? Ronicates, mark and gumbaro or gumbar. Okay, so viral disorders so ronicate antunna, marks antunna, gumbaro. So in these 3 disorders very very important, sir. Coming to the second disorder's name, bacteria. Here the bacteria, the cholera. Okay, so మనం రెగ్యులర్ గా cholera వినే ఉంటాం. Next it is the infection of CRD. CRD nothing but chronic respiratory disorders.
chronic respiratory disorders. And coming to this third one, they are the disorders named fungal disorders. Here the fungal disorders, the brooders of pneumonia and as well as thrush. So in these viral disorders, ranicates and next marks and gumbar, and bacterial disorders, the name of the cholera and CRD, chronic respiratory disorders. And coming to the fungal disorders, the name of the brooder pneumonia and as well as thrush. So these are the three types of main healthcare. ఈ పర్టికులర్ గా వైరల్ బ్యాక్టీరియల్ ఫంగల్ డిజార్డర్స్ పైన మనం కాన్సంట్రేషన్ చేసి ముందుగానే వ్యాక్సిన్ ఇవ్వగలిగితే మనం బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూ అనేది గెయిన్ చేసుకోగలుగుతాం. అండ్ నెక్స్ట్ వాట్ అబౌట్ ద న్యూట్రిషన్స్. మరి మనం పౌల్ట్రీ మేనేజ్మెంట్ దీని పర్పస్ ఫుడ్ పర్పస్గా తీసుకుంటున్నాం కాబట్టి సో వాట్ ఆర్ ద న్యూట్రియంట్ వాల్యూ ఆఫ్ వేగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీట్. సో మనం న్యూట్రిషన్ వాల్యూ అనేది ఎగ్లో ఎంత ఉంటుంది, మీట్లో ఎలా ఉంటుంది అని చూస్తే ఫర్ వెయిట్ ఇక్కడ మనకు 100 గ్రామ్ ఆఫ్ ఎగ్ తీసుకుంటే దాంట్లో వాల్యూ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ద ప్రోటీన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ది ఫ్యాట్స్, అంటే ప్రోటీన్ యొక్క వాల్యూ చూస్తున్నాం, ఫ్యాట్స్ యొక్క వాల్యూ చూస్తున్నాం. ఇక్కడ ఎగ్ 100 గ్రామ్స్ ఆఫ్ ఎగ్ తీసుకుంటే దాని యొక్క ప్రోటీన్ ఎంత ఉంటుంది అంటే 13.3. ఓకే, సో 13.3 అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాట్స్ వచ్చేసి 11.5. అండ్ ఎనర్జీ, వాట్ అబౌట్ ఎనర్జీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనర్జీ ఎంత ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 173 క్యాలరీస్ అనేది గెయిన్ చేసుకుంటాం ఓన్లీ ఫర్ 1 ఎగ్. ఓకే, ఒక ఎగ్ తింటే మనకి ప్రోటీన్ అనేది 1.3 వస్తూ ఉంటుంది 100 గ్రామ్స్ అనే ఎగ్ తింటే, అండ్ ఫ్యాట్ అనేది 11.5 వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎనర్జీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 173 క్యాలరీస్ వస్తూ ఉంటుంది. 173 ఇంత క్యాలరీస్ అనేది మనం గెయిన్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ కమింగ్ టు ది 100 గ్రామ్స్ ఆఫ్ మీట్ తీసుకుంటే ఓన్లీ ప్రోటీన్స్ అనేది జస్ట్ ప్రోటీన్ 100 గ్రామ్స్, ఇలా ఓన్లీ 100 గ్రామ్స్ ఇట్ ఈస్ ఎ కాస్ట్ బై ఓన్లీ 5 రూపీస్. బట్ 100 గ్రామ్స్ ఆఫ్ మీట్ దే ఆర్ అప్రాక్సిమేట్లీ 50 రూపీస్. సో ఇక్కడ ప్రోటీన్స్ వాల్యూస్ అనేది చూడండి, ఇక్కడ ప్రోటీన్ వాల్యూ ఆఫ్ మీట్ అనేది 20%, అంటే 50 రూపీస్ పెడితే ఓన్లీ ప్రోటీన్ వాల్యూ ఎంత గెయిన్ చేసుకుంటాం, 20 గెయిన్ చేసుకుంటున్నాం. ఫ్యాట్ అనేది 2.5. కమింగ్ టు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి, మనకి ఎనర్జీ కోసమే కదా ఫుడ్ తీసుకునేది. సో ఎనర్జీ కోసం ఫుడ్ తీసుకునేది కాబట్టి 100 గ్రామ్స్ ఆఫ్ మీట్ అనేది ఒక పర్సన్ తీసుకుంటే తనకి ఎంత ఎనర్జీ గెయిన్ అవుతుందంటే 109, ఎంత దాదాపు ఏంటమ్మా 110 వరకు క్యాలరీస్ అనేది గెయిన్ చేసుకుంటుంది. చూడండి, ఇప్పుడు ఈ జస్ట్ 5 రూపీస్ ఎక్కింటే మనకి క్యాలరీస్ అనేది 173 వస్తాయి. బట్ వీడి తీసుకుంటే జస్ట్ 110, అప్రాక్సిమేట్లీ 110 క్యాలరీస్ మాత్రమే, అంటే అప్రాక్సిమేట్లీ 60 క్యాలరీస్ అనేది లో క్యాలరీస్ అనేది గెయిన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ న్యూట్రిషన్స్ ఆఫ్ వాల్యూ అనేది మనం ఎగ్కి ఇవ్వగలుగుతాం, అంటే బెస్ట్ న్యూట్రిషన్ వాల్యూ అనేది ఎగ్కి ఇస్తాం అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద న్యూట్రిషన్ వాల్యూ ఆఫ్ ఎగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీట్. నెక్స్ట్ కాజ్ ఆఫ్ ఆర్గానిజం. మరి ఇక్కడ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజార్డర్స్ చెప్పాము. మరి కాజ్ ఆఫ్ ఆర్గానిజం, ఈ పర్టికులర్ ఆర్గానిజమ్స్కి అంటే ఏవైతే లైఫ్ స్టాక్స్ ఉన్నాయో మన పౌల్ట్రీ ఉందో వాటికి ఎలాంటి డిజార్డర్, ఎస్పెషల్ ఎలాంటి డిజార్డర్స్, ఏవియన్ ఫ్లూ. మనం అంటే ఆల్రెడీ 2018లో ఏవియన్ ఫ్లూ అనే డిజార్డర్స్ అని అందరూ వినే ఉంటారు. ఏవియన్ ఫ్లూ నథింగ్ బట్ బర్డ్ ఫ్లూ అంటారు, ఇదైతే ఇప్పుడు అందరూ తెలుస్తుంది బర్డ్ ఫ్లూ. సో ఈ బర్డ్ ఫ్లూ గురించి మనం చాలా వినే ఉంటాం. సో బర్డ్ ఫ్లూ అనేది వెరీ వెరీ డేంజరస్ ఆఫ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్. అండ్ ఆల్సో దే ఆర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది కెమికల్ నేమ్ వచ్చి రిప్రజెంటేషన్ ఆఫ్ H5N1 అని కూడా దీన్ని మనం పిలుస్తూ ఉంటాము. సో ఎస్పెషల్లీ పౌల్ట్రీ మేనేజ్మెంట్ను ఒకేసారి అంటే మనకు ప్రొడక్షన్ వాల్యూ ఒకేసారి డిక్రీజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఏవియన్ ఫ్లూ, అంటే ఈ బర్డ్ ఫ్లూ కానీ లేకపోతే ఏవియన్ ఫ్లూ కానీ ఎఫెక్టివ్గా ఉంటామంటారు. సో నెక్స్ట్ కమింగ్ టు ది సిమ్టమ్స్. మరి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి మనకి కామన్గా రెగ్యులర్ సిమ్టమ్స్ వచ్చేసి మనకి ఏంటిది, ఏవైతే మనకి చిక్స్ ఉన్నాయి, ఏవైతే ఈ పౌల్ట్రీ మేనేజ్మెంట్ ఉండే లైఫ్ స్టాక్స్ ఉన్నాయో వాటిలో ఫీవర్ రావడం కానీ లేకపోతే కఫ్ ఎక్కువ రావడం కానీ, క్రోనిక్ రెస్పిరేటరీ డిజార్డర్స్ ఎక్కువ రావడం కానీ, మజిల్ ఏక్ రావడం కానీ ఇలా వచ్చేసి ఏంటంటే అవి వీక్ అయిపోతూ ఉంటాయి. అంటే దాని యొక్క మజిల్ పర్ఫార్మెన్స్ అనేది ప్రొడక్షన్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. లేకపోతే లేయర్స్కి వచ్చేసరికి దాని ఫుడ్ ఎగ్ యొక్క సైజ్ అంటే 100 గ్రామ్స్ అని ఇలా మనం తీసుకున్నాం కదా, దాని యొక్క వాల్యూస్ అనేది పూర్తిగా డిక్రీజ్. దానివల్ల మనకి ఏంటంటే మార్కెట్లో దాని వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, this is about the symptoms. Coming to the very very important of prevention. So prevention అనేది must and should.
అంటే ప్రివెన్షన్ ఎందుకు తీసుకోవాలి సార్ అంటే ఇక్కడ ప్రివెన్షన్ అనేది ఈ పర్టికులర్ ఏరియాలో అంటే వర్కర్స్ వాళ్ళు వర్క్ చేసే టైంలో ఈ బర్డ్ ఫ్లూ నుండి అంటే ఈ బర్డ్ ఫ్లూ నుండి అక్కడ వర్క్ చేసే వాళ్ళకి కూడా బర్డ్ ఫ్లూ అనేది ఏంటిది ట్రాన్స్మిట్ కావచ్చు. అందుకని అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఏంటి గ్లౌజెస్ యూజ్ చేయడం కానీ డబుల్ మాస్క్ యూజ్ చేయడం కానీ ఓకేనా. ఈ పర్టికులర్ వీటి కోసం మనం ఏదైతే బ్రాయిలర్స్ని చూజ్ చేసుకున్నామో ఆ బ్రాయిలర్స్ని బెస్ట్గా ఏంటి కుక్ చేయాలి, అంటే బాగా ఉడకబెట్టి తినాలి అన్నట్టు. నార్మల్గా ఏదో ఫ్రై చేసుకొని ఇలా తింటే ఏం జరుగుతుందంటే ఆ మజిల్లో ఉండే డిఫరెంట్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఏంటిది మనకి సో హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అవుతుంది, దానివల్ల కూడా హ్యూమన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది అప్లైడ్ బయాలజీలో యానిమల్ హస్బెండరీలో ఎస్పెషల్లీ పౌల్ట్రీ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ.